ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తన భార్య చేతిలో అత్యంత దారుణంగా వేధింపులకు గురవుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మాక్రాన్ దంపతులు వియత్నాం పర్యటనలో ఉన్నప్పుడు ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో మాక్రాన్ భార్య బ్రిగట్టా మాక్రాన్ ఆయన ముఖాన్ని చేతులతో నెట్టివేస్తున్నట్లు కనిపించింది. దీనిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ మాక్రాన్ ఇంకా ఆ దవడ దెబ్బ నుంచి కోలుకుంటున్నారని ఎగతాళి చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఫ్రాన్స్ తమకు సైనిక మద్దతు ఇవ్వలేదన్న కోపంతో ట్రంప్ ఈ వ్యక్తిగత విమర్శలు చేశారు. మాక్రాన్ నుంచి సాయం కోరగా ఆయన నిరాకరించారని, ఆ అసహనంతోనే ట్రంప్ ఇలా ప్రవర్తించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మాక్రాన్ స్పందిస్తూ అవి ఏమాత్రం గౌరవప్రదమైనవి కావు అని కొట్టిపారేశారు. 2025లోని ఆ వీడియో కేవలం తామిద్దరం సరదాగా ఉన్న సమయానిదని ఆయన అప్పట్లోనే వివరణ ఇచ్చారు. గతంలో కూడా 2017లో మాక్రాన్ భార్య వయస్సు, శారీరక ఆకృతిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా విమర్శలకు దారితీశాయి.